హాయ్ పిల్లలు, ఇది ఒక చిన్న పల్లెటూరు. భోగి పండుగ ఉదయం అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంటి ముందు రంగవల్లులు కొత్త బట్టలతో ఆనందంగా ఉన్నారు. వీరు అతని స్నేహితులతో కలిసి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంటి ముందు చెక్కపెట్టే కనిపించింది. అది ఏమిటి అని వీరుకు అనిపించింది. అతని స్నేహితులు లలిత, రాజు అందరూ ఆ బుట్ట చుట్టూ చేరారు. ఆ బుట్టలో ఏముందో తెలుసుకోవడానికి పిల్లలు ఆ బుట్ట మీద దృష్టి పెట్టారు. అప్పుడే మల్లు తాత అక్కడికి వచ్చారు. ఆ బుట్ట కథ మీకు చెప్పనా అని ఆయన నవ్వుతూ అడిగారు. పిల్లలంతా ఉత్సాహంగా ఆయన చుట్టూ చేరారు. మల్లు తాత చెబుతూ, ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరికి చాలా చలికాలం వచ్చింది. అప్పటి మనుషులు ఆ చలిని పోగొట్టడానికి పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తూ ఉండేవారు. అలా చేయటం వారికి మంచి జరుగుతుందని నమ్మి అలా చేసేవారు. ఈ బుట్ట ఓ అమ్మమ్మది. భోగి మంటను మొదలుపెట్టినది ఆమెనే. సాయంత్రం అయ్యింది. ఊరంతా భోగి మంట చుట్టూ చేరారు. వీరు అతని స్నేహితులందరూ కలిసి తాత చెప్పిన కథను గుర్తుచేసుకుని మంట వెలిగించారు. ఆ మంటలో పాత బట్టలు, పాత వస్తువులు వేసి అందరూ కొత్త ఆరంభాలను స్వాగతించారు. మంటలో పాత పెట్టె పూర్తిగా కాలిపోయింది. అందరూ ఆనందంగా ఉన్నారు. వీరు మరియు అతని స్నేహితులు భోగి పండుగ వెనుక ఉన్న రహస్యం తెలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను పోగొట్టి కొత్త ఆలోచనలకు స్వాగతం పలకడం. అదే భోగి పండుగ అంటే. పండుగ అంటే ఆనందం, స్నేహం మరియు కొత్త ప్రారంభం. మీ ఇంట్లో కూడా భోగి పండుగని సరదాగా జరుపుకోండి. భోగి శుభాకాంక్షలు. ఉదయం పూట పల్లె అందమైన ప్రకృతిలో ఉంది. రాజు గంగిరెద్దుతో కలిసి గ్రామంలోకి ప్రవేశిస్తున్నాడు. చుట్టూ పిల్లలు ఆడుకుంటూ, గ్రామస్తులు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. గ్రామంలో ఒక వేదికపై గంగిరెద్దు తన విన్యాసాలను ప్రదర్శిస్తూ, తల వంచి నమస్కరిస్తూ, తల ఊపుతూ నాట్యం చేస్తుంది. రాజు ఆనందంగా గంగిరెద్దును ఆడిస్తున్నాడు. చుట్టూ గ్రామస్తులు చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేస్తున్నారు. గంగిరెద్దు చెరుకు తోటలోకి వెళ్లి ఒక చెరుకు తిన్న వెంటనే తొందరగా పరుగెత్తింది. రాజు నవ్వుతూ దాన్ని వెంబడిస్తున్నాడు. గ్రామస్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఆనందంగా నవ్వుతున్నారు. ఆ గ్రామంలోని ఒక పెద్దాయన మృదువుగా రాజు మరియు గంగిరెద్దుకు చెరుకు తినిపిస్తున్నాడు. అందరూ ఒకరికొకరు పంచుకోవడం ఎంత ముఖ్యమో రాజు అర్థం చేసుకుంటాడు. పండుగ వేదిక దట్టమైన వెలుగులతో నిండిపోయింది. గంగిరెద్దు వంగి గ్రామస్తులకు నమస్కరించింది. రాజు తన నృత్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పల్లె జనమంతా చప్పట్లు కొడుతూ ఆనందంతో ఉన్నారు. ఆకాశంలో చమ్కీ చమ్కీగా పటాకులు వెలిగాయి. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాజు గంగిరెద్దుతో పాటు నడుస్తూ సంతోషంగా కనిపిస్తున్నాడు. గ్రామస్తులు అందరూ వీడ్కోలు చెప్తూ చేతులు ఊపుతున్నారు. ఆ గ్రామం ప్రశాంతంగా వెలుగులతో ప్రకాశవంతంగా ఉంది.